జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్జరు మ్యాంగో మార్కెట్లో మామిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయా? దాదాపు సీజన్ ప్రారంభంలో ఉండే ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయా అంటే అవునని అంటున్నారు స్థానిక రైతులు, వ్యాపారులు. దాదాపు గత వారం 10 రోజులుగా ఉన్న ధరలు ఇంకా తగ్గుముఖం పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం పుల్లూర 18,000 నుండి 23-24,000 వరకు కూడా కొనుగోలు చేశారని, ఇప్పుడు అదే పుల్లూర రకం ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను 12,000 నుండి ప్రారంభించి 15,000 వరకే కొనుగోలు చేస్తున్నారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో పుల్చల మండలంలోని ఒక మండీలో దాదాపు 18,000 వరకు టన్ను పలికిన తోతాపురి రకం ఇప్పుడు దామల్చూరు మ్యాంగో మార్కెట్లో టన్ను 10,000 నుండి ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు లైన్ కాయ్ ఎగుమతి కోసం 15,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరలు మాత్రం వెనకడుగు వేస్తూ నేల చూపులు చూస్తున్నాయని, రోజు రోజుకు టన్నుకు 1,000, 500, 2,000 తగ్గుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఇక బేనిష బంగినపల్లి రకం అయితే సీజన్ ప్రారంభంలో గత కొద్ది రోజుల క్రితం కూడా అత్యధిక ధర టన్ను 30,000 వరకు దామల్జరు పరిసర ప్రాంతాల్లో మంచి లైన్ కాయ కొనుగోలు చేశారని, ఇప్పుడు అదే బంగినపల్లి మామిడి ప్రారంభం ధర టన్ను 18,000 నుండి ప్రారంభించి అత్యధిక ధర టన్ను 25-26,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. బంగినపల్లి మామిడి కూడా గత కొద్ది రోజులుగా టన్నుకి 3-4,000 వరకు తగ్గుముఖం పడుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక ఖాదర్ రకం అయితే దామల్చూరు గుజ్జు పరిశ్రమల వద్ద టన్ను 23,000 నుండి ప్రారంభించి అత్యధిక ధర టన్ను 25,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. గతంలో కొంటే ఖాదర్ ఇప్పుడు కూడా దాదాపు 4-5,000 టన్నుకు తగ్గిందని, ఇక రాబోయే రోజుల్లో వీటి ధర ఎలా ఉంటుందో కూడా చెప్పలేమని వారంటున్నారు. అదే ఖాదర్ గుజ్జు పరిశ్రమలు గత 2 రోజుల క్రితం టన్ను 22,000తో కొనుగోలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక మల్లికా రకం మామిడి విషయానికి వస్తే మల్లికా రకం అంతగా పంట దిగుబడి లేనందువల్ల దామల్చూరు మామిడి మార్కెట్కు తక్కువ అంటే కిలోల లెక్కన వస్తుందని, అవి టన్ను 25,000 నుండి ప్రారంభించి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు 30,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. అది లైన్ కాయి మంచి నాణ్యత కలిగి ఉంటే మాత్రమే ఆ ధర రైతులకు దక్కుతుందని వారు అంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో మామిడి ధరలు ఇలాగే ఉంటాయంటే చెప్పలేమని, ఇక ఈ నెల చివరికి లేదంటే రేపు నెల మొదటి వారంలో ఇంకా రైతులు పంట కోతలు మొదలుపెట్టి దిగుబడులు ఎక్కువగా మండీలకు వచ్చే అవకాశం ఉందని, ఆ సమయంలో ధరలు హెచ్చు తగ్గులు ఉండవచ్చని ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఈ సందర్భంగా దామల్చూరు మామిడి మండి నిర్వాహకులు పేర్కొంటున్నారు.